హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ వచ్చేసి పల్సర్ NS 160. ఈ బైక్ ప్రత్యేకంగా చెప్పాలంటే మన యూత్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా యూస్ చేస్తున్నారు ఈ కాలంలో. ఇందులో ఉన్న ఫ్రెండ్స్, ఇది ప్రత్యేకంగా చెప్పాలంటే మన కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఇప్పుడు అందరూ యూస్ చేసేది NS 160 మరియు NS 200. రెండింటికి గల డిఫరెన్స్ ఏంది, అలాగే మనకి ఈ సెకండ్ హ్యాండ్లో ఎలా పర్చేస్ చేయాలి NS 160ని, ఏవైతే BS4 నుంచి BS6కి ఏవైతే మార్పులు చేశారో బజాజ్ వాళ్ళు, అవేందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం పల్సర్ NS 160. ముందుగా మనం ఫ్రంట్ విషయం చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మనకి వైజర్ చూడొచ్చు, వైజర్ పార్ట్ ఇచ్చాడు. అలాగే మనకి హెడ్ లైట్స్ విషయం చూసుకున్నట్టయితే ఎలోజిన్సే ప్రొవైడ్ చేశాడు. ఎలాంటి LEDs కానీ ప్రొజెక్టర్ సెటప్ ఇవ్వలేదు. BS6 వేరియంట్ 2021లో కూడా ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది లేదు. హెడ్ లైట్స్ విషయంలో మాత్రం ఎలోజిన్సే ప్రొవైడ్ చేశాడు. ఇండికేటర్స్ కూడా మనకి ఎలోజిన్స్ బల్బ్సే ప్రొవైడ్ చేశాడు. ఇంకా నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు, నంబర్ ప్లేట్ పొజిషన్ అనేది ఫ్రంట్లో పుష్ చేశాడు. ఇంకా మనకి అగ్రెసివ్ లుక్ అనేది చూడొచ్చు, ఫ్రంట్లో మనకి అగ్రెసివ్ లుక్. ఇంకా రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ ట్రీట్మెంట్, కలర్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది వెహికల్లో. ఎల్లో అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ పల్సర్ NS 160కి. ఇంకా మనకి ఫ్రంట్ సస్పెన్షన్ విషయం చూసుకున్నట్లయితే సస్పెన్షన్ వచ్చి మనకి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ ప్రొవైడ్ చేశాడు ఫ్రంట్లో. అలాగే ఫ్రంట్ టైర్ వచ్చేసి 17 ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు. ఫ్రంట్లో మనకి డిస్క్ సైజ్ కూడా మనకి 260 mm డిస్క్ సైజ్ ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి BS4 నుంచి BS6 డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి ఇంతకుముందు 240 mm డిస్క్ ఉంటుండే, ఇప్పుడు మనకి 260 mm డిస్క్ ఉంది. అలాగే మనకి BS4లో 6కి తేడా ఏంటి డిఫరెన్స్ అంటే, మనకి ముంగట ఫ్రంట్లో పాయిలెట్స్ లైట్ చూడొచ్చు. పాయిలెట్ లైట్ అనేది ఇప్పుడు BS6లో ఆన్ అవుతుంది ఆటోమేటిక్. మనకి ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది BS4 వెహికల్. ఇందులో మనకి పాయిలెట్ లైట్స్ అనేవి ఆఫ్ ఉంటే ఇగ్నిషన్ ఆన్ చేసినా కూడాను. ఇది ఒక డిఫరెన్స్ చూడొచ్చు. ఇంకా మనం సైడ్ విషయం వెళ్ళినట్టయితే, ఇంకా ఇంజన్ విషయం చూసుకుంటే మనకి టోటల్ ఇది 160cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది ఈ ఇంజన్. అలాగే మనకి మ్యాక్స్ పవర్ వచ్చేసి వెహికల్లో 17.2 PS ఆఫ్ పవర్ వచ్చేసి 9000 RPM ఉంటుంది. ఇంకా టార్క్ విషయం చూసుకుంటే మనకి 14 Nm ఆఫ్ టార్క్ వచ్చి 7250 Nm టార్క్ ఉంటుంది. ఇంకా ఇది సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అండి, ఇది ఎయిర్ కూల్డ్ కాదు. పల్సర్ వెహికల్స్ అన్నీ కూడా మనకి ఆయిల్ కూల్డ్ ఇంజన్స్ తోటే ప్రొవైడ్ చేశాడు. మరియు 4 valves స్పేస్ సిలిండర్ ఉంటుంది. ఇది ఒక చైన్ డ్రైవ్ వెహికల్, ఓపెన్ చైన్ డ్రైవ్ వెహికల్, మరియు కిక్ మరియు సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది ఈ వెహికల్లో మనకి, ఈ BS4 వెహికల్లో. ఇంకా క్లచ్ విషయం చూసుకుంటే మనకి వెట్ మల్టీ క్లచ్ ప్రొవైడ్ చేశాడు. అలాగే మనకి BS6లో అయితే ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ప్రొవైడ్ చేశాడు. మనకి మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓల్డర్ BS4తో కంపేర్ చేసుకుంటే. మనకి 5-speed గేర్ బాక్స్ అనేది స్మూత్ షిఫ్ట్తో ఉంటుంది. మనకి 5-speed గేర్ బాక్స్ BS6లో. BS4లో కూడా సేమ్ మనకి గేర్ బాక్స్ ప్రొవైడ్ చేశాడు, ఎలాంటి డిఫరెన్స్ లేదు రెండింటికి కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం సైడ్ పార్ట్లో మనకి పల్సర్ బ్యాచింగ్ అనేది కనిపిస్తుంది. క్రోమ్ ఫినిష్లో పెట్రోల్ ట్యాంక్ పైన మనకి పల్సర్ బ్యాచింగ్ అనేది ఇచ్చాడు. ఇది డ్యూయల్ కలర్ ట్రీట్మెంట్తో ఉంది. మనకి రెడ్ ఇంకా బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం 160 గ్రాఫిక్స్ చూడొచ్చు. మనం 160 అనే బ్యాచింగ్ ఏదైతే ఉందో మనకి గ్రాఫిక్స్ ఇచ్చాడు, ఆ 160 బ్యాచింగ్. మరియు మనకి పిల్లన్ సీట్ దగ్గర కూడా NS 160 అనేది రాశాడు. ఇది ఒక ఆయిల్ కూల్డ్ ఇంజన్ కాబట్టి మనకి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాడు స్టిక్కరింగ్లో ఆయిల్ కూల్డ్ ఇంజన్ అనేది. ఓవరాల్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ విషయం మాట్లాడుకోవాలంటే 160cc ఇంజన్ ఇది టోటల్గా. ఇంకా పవర్ విషయం చూసుకున్నట్టయితే 200కి 160కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 160కి 200కి రెండు కూడా సేమ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది, కానీ మిగతా ఏ డిఫరెన్స్ ఉండదు. మనకి సైడ్ విషయం మాట్లాడుకోవాలంటే స్పెషల్గా మనకి కట్స్ చూడొచ్చు మనము. ఓవరాల్ ఈ పల్సర్ అనేది స్పెషల్గా NS వాళ్ళకి, NS 160 వాళ్ళు ఇది కట్స్ ప్రొవైడ్ చేశాడు. గ్రాఫిక్స్ మరియు ఏదైతే ఏరోడైనమిక్ డిజైన్స్ ఉన్నాయో ఈ బైక్ పైన మనకి చాలా అట్రాక్టివ్ ఫీలింగ్ ఉంటుంది. నడిపేటప్పుడు కానీ రైడ్ చేసేటప్పుడు కానీ స్పోర్టీ ఫీలింగ్గా ఉంటుంది. ఈ బైక్ చాలా స్పోర్ట్స్ బైక్ పొజిషన్గా ఉంటుంది ఈ బైక్. ఇంకా దీని డైమెన్షన్స్ విషయం చూసుకున్నట్టయితే మనకి లెంత్ వచ్చేసి 2017 mm లెంత్ ఉంటుంది. ఇంకా బ్రెత్ వచ్చేసి 800 mm బ్రెత్ ఉంటుంది. హైట్ విషయం చూసుకున్నట్టయితే ఇది రైడింగ్ పొజిషన్ వాళ్ళకి, షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా దీన్ని రైడ్ చేయొచ్చు. దీని 1060 mm హైట్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ మాట్లాడుకోవాలంటే ఇది 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇందులో మనకి వీల్ బేస్ విషయం చూసుకున్నట్టయితే 1372 mm వీల్ బేస్. మరియు ఇది టోటల్ వెయిట్ వచ్చేసి 151 kgs. ఇది ఆల్మోస్ట్ ఫైబర్ మరియు ప్లాస్టిక్స్ యూస్ చేయడం వల్ల, హై క్వాలిటీ ప్లాస్టిక్స్ యూస్ చేయడం వల్ల వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సిటీ రైడ్స్లో కానీ మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఈజీగా దీన్ని రైడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి రేర్ సస్పెన్షన్ వచ్చేసి నైట్రో మోనో షాక్ అబ్జార్వర్ విత్ క్యానిస్టర్ అనే అడ్జస్టబుల్ మోనోపాలీ షాక్ అబ్జర్వర్, సింగిల్ షాక్ అబ్జర్వర్ ప్రొవైడ్ చేశాడు. ఈ రెడ్ ట్రీట్మెంట్ బైక్ ఏదైతే ఉందో మనకి రెడ్ కలర్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశాడు. మనకి గ్యాస్తో ఉంటుంది ఈ సస్పెన్షన్ అనేది. రైడింగ్లో కానీ మనకి బంప్స్ దగ్గర, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఇంకా మనకి రేర్ టైర్ విషయం చూసుకుంటే మనకి రేర్ టైర్ వచ్చేసి 120, 80, 17 ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్సే మరియు అలాయ్ వీల్స్ ఇచ్చాడు. ఇంకా BS4కి BS6కి డిఫరెన్స్ ఏంటి
అంటే ఈ అలాయ్ వీల్స్ పైన గ్రాఫిక్స్ అనేది ఉంటుంది, బైక్ కలర్ ఏదైతే ఉంటుందో అది BS6లో మనకి గ్రాఫిక్స్లో ప్రొవైడ్ చేశాడు స్టిక్కరింగ్. ఇంకా డిస్క్ సైజ్ విషయం చూసుకున్నట్టయితే మనకి రేర్ డిస్క్ వచ్చేసి 230mm డిస్క్ ప్రొవైడ్ చేశాడు. BS4లో మరియు BS6లో రెండు కూడా సేమ్ సైజ్ రేర్ డిస్క్ ఉంది, 230mm డిస్క్ మాత్రమే ఉంది. రెండు కూడా రేడియల్ టైర్స్గా ఉన్నాయి. ఇంకా టైర్ సైజ్ వచ్చేసి మనకి 431.8mm సైజ్ ఉంటుంది. రెండు సైజ్ కూడా సేమే, ఫ్రంట్ మరియు రేర్. ఇంకా మనకి రేర్ విషయం చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఎల్ఈడి టెయిల్ లైట్స్ ప్రొవైడ్ చేశాడు. ఇది మనకి పల్సర్ డిజైన్ ఏదైతే మనకి ఓల్డర్ జనరేషన్ ఉందో అదే సేమ్ డిజైన్ మనకి 160, 200 మరియు RSలో కూడా సేమ్ డిజైన్ క్యారీ ఆన్ అవుతుంది ఈ ఎల్ఈడి టెయిల్ లైట్స్ అనేది. ఇండికేటర్స్ చూడొచ్చు మనం వెనక కూడా మళ్ళీ సేమ్ మనకి ఎలోజిన్సే ప్రొవైడ్ చేశాడు. ఈ నెంబర్ ప్లేట్ పొజిషన్ మాత్రం చాలా స్పోర్టీ ఫీలింగ్గా ఉంటుంది. ఈ టోటల్ ఈ బైక్ NS 160 అనేది మనకి ట్రంప్ స్ట్రీట్ RRR లాగా అంత కాస్ట్లీ బైక్ కాకుండా మనకి లో బడ్జెట్లో అదే లుక్స్తో అదే స్పోర్టీ ఫీలింగ్ కావాలి అనుకుంటే, రైడర్ పొజిషన్ కావాలి అనుకుంటే మనకి డెఫినెట్గా NS బైక్స్ని చూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఇష్యూస్ లేవు అందులో. ఇంకా బ్యాటరీ వచ్చేసి దీన్ని 12 watts బ్యాటరీ ప్రొవైడ్ చేశాడు. లో ఫ్యూయల్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ చూడవచ్చు మనకి సీట్ విషయం చూసుకున్నట్టయితే పిలియన్ సీట్ అనేది మనకి స్ప్లిటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశాడు. డ్రైవర్ మరియు పిలియన్ సీట్ అనేది స్ప్లిట్ సీట్స్ ప్రొవైడ్ చేశాడు. పిలియన్ సీట్ వాళ్ళకి రైడింగ్ పొజిషన్లో కొంచెం సిటీ రైడ్స్లో కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది, హైవేస్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కుషన్ అనేది ఇంకొంచెం సాఫ్ట్వేర్ చేశాడు BS4 నుంచి BS6కి చూసుకున్నట్టయితే మనము. సో ఇంకా దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 12 లీటర్స్ ప్రొవైడ్ చేశాడు. ఇంకా 1 లీటర్ రిజర్వ్లో ఉంటుంది వెహికల్ మనకి. టోటల్ 12 లీటర్స్ ఉంది దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకి. అలాగే ఫ్రంట్లో డాష్ బోర్డ్ విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు. ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఇచ్చాడు మనకి. రైట్ సైడ్లో డిజిటల్ మీటర్ ప్రొవైడ్ చేశాడు, లెఫ్ట్ సైడ్లో అన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. సెంటర్లో RPM మీటర్ ప్రొవైడ్ చేశాడు. అలాగే మనకి ఫ్యూయల్ గేజ్ కూడా ప్రొవైడ్ చేశాడు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. RPM మీటర్ మనకి 12,000 RPM వరకు రేజ్ అవుతుంది ఈ బైక్. అలాగే మనకి రైట్ సైడ్ డిజిటల్ మీటర్లో ఓడోమీటర్ మరియు ట్రిప్ మీటర్స్ మరియు ఫ్యూయల్ గేజ్ ఇంకా ఎన్నో ప్రొవైడ్ చేశాడు ఇందులో మనకి. సో లెఫ్ట్ సైడ్లో ఇండికేషన్స్ వచ్చి న్యూట్రల్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, హై బీమ్, లో బీమ్ మరియు ఇంజన్ హీటప్ అండ్ కూల్ ఇండికేషన్స్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్స్ విషయం చూసుకుంటే అయితే హారన్ ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్ ఉంది. హ్యాండిల్ బార్స్ పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ వెహికల్లో అండ్ రైడ్ పొజిషన్లో సిటీ రైడ్స్లో కానీ. ఇంకా రైట్ సైడ్ హ్యాండిల్ బార్స్ వచ్చేసి మనకి ఇంజన్ కిల్ స్విచ్ మరియు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేశాడు. హజల్ లైట్ స్విచ్ అనేది ఇందులో మనకి మిస్ అవుట్ అయ్యింది NS 160లో. సో బేసిక్గా నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో మనకి ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చాలా స్మూత్ సస్పెన్షన్ ఉంటుంది ఇందులో మనకి ఫ్రంట్. అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ వెహికల్లో మనకి చూడొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ మరియు డిస్క్ బ్రేకే ఇందులో హైలైట్స్ అని చెప్పొచ్చు పల్సర్ NS 160లో. అండ్ డిసప్పాయింటింగ్ మరియు డిసడ్వాంటేజెస్ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయంటే ఒక ఫీచర్ ఏంటి అంటే మనకి హ్యాండిల్ బార్స్ విషయం వచ్చినట్టయితే ఓవరాల్ హయ్యర్ స్పీడ్స్లో మనకి ఫుల్ వెయిట్ వచ్చేసి హ్యాండిల్ బార్స్ పైన పడుతుంది. సో అదొక మైనస్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇంకా ప్రోస్ విషయం చెప్పాలంటే ఓవరాల్ మైలేజ్ కానీ సిటీ కంఫర్ట్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా దీని ప్రైస్ విషయం మాట్లాడుకుంటే మనకి ఇది ఓవరాల్ 1,32,000 ఆన్ రోడ్ హైదరాబాద్ వస్తుంది. సో ఇదండి ఈరోజు వెహికల్ వచ్చి పల్సర్ NS 160. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.